అవకాశాన్ని కోరుతున్నా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఎవరెవరికి అవకాశం దక్కబోతోంది? సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి ఇంకా ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు? బీజేపీ నుంచి పురంధేశ్వరి రేసులో ఉన్నారు. పురంధేశ్వరి దక్కుతుందా లేదా? జనసేన నుంచి ఎవరు పోటీ పడుతున్నారు? ఈ నెల 15న కేబినెట్ సెంట్రల్ కేబినెట్ సంబంధించిన మార్పులు చేర్పులు సర్వం సిద్ధమవుతున్న పరిస్థితి తెలిసింది. ఇప్పటికే చాలా వరకు ఎంపీలందరికీ కొంత సమాచారం అయితే అందించారు. కొందరు రేసులో ఉన్న వాళ్ళు, ఆశావాహులు, వచ్చే అవకాశం ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఉండండి, ఏ సమయమైనా మీరు ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పిన పరిస్థితి కనపడుతోంది. అయితే ఇప్పటికే కొందరు మంత్రులకి తెప్పించి కీలకమైన పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి సమాచారం వస్తుంది. ఆల్రెడీ మొన్ననే మోడీ కూడా ఇండికేషన్ ఇచ్చారు, ఈసారి మొత్తం కొంత యంగ్స్టర్స్ తో వ్యవహారం నడపబోతున్నాం, కొందరు పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ కోటాలో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు రేసులో ఉన్నారనే ఒక చర్చ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. దీని మీద అసలుకి ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఏంటి మరి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఒక సహాయక మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న పరిస్థితి. ఒకటి బ్రహ్మసాని, తర్వాత రామ్మోహన్ నాయుడు ఇద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. తర్వాత శ్రీనివాస్ వర్మ బీజేపీ కోటాలో ఆయన కూడా సహాయక మంత్రిగా ఉన్న నేపథ్యం. వీళ్ళలో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అనేది కొంత స్పష్టంగా కనపడుతోంది. విమాన శాఖ మంత్రిని కొంత వేరే శాఖకు మార్చే అవకాశం ఉంటుందనేది ఒక చర్చ. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఈక్వేషన్స్ లో జనసేన ఒక మంత్రి పదవి గట్టిగా కోరుకుంటుంది. మొన్న కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఆ సబ్జెక్టు మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా కొంత సవాలు కనపడుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ టీడీపీ నుంచి కూడా కొంత సవాలు ఉన్నప్పటికీ, కానీ ఇప్పటికే 2 మంత్రి పదవులు టీడీపీ నుంచి ఉన్నాయి కాబట్టి బాలయోగి కుమారుడు మహేష్ కి డిప్యూటీ స్పీకర్ సి కోట కింద వచ్చే అవకాశం ఉంది అనేది కొంత వినపడుతుంది, కొంత చర్చ వినపడుతుంది. ఇక మిగిలిన ఇద్దరిలో శాఖ మారితే జనసేన నుంచి ఒకటి లింగంనేని ఏమన్నా రాజ్యసభ సీటు ఇవ్వడం, ఆయనకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేది జనసేన నుంచి కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచిన బాలశౌరి కూడా రేసులో ఉన్నట్టుగా కొంత కనపడుతుంది. గతంలో కూడా బాలశౌరికి కొంత ఢిల్లీ లాబింగ్ ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే ఈ 2 కేసుల్లో ఒకవేళ లింగంనేనికి ఇస్తే అక్కడ సామాజిక వర్గ పరంగా కొంత కమ్మ సామాజిక వర్గం ఆల్రెడీ కమ్మసాని ఉన్నారు కాబట్టి మరి ఇంకొక కమ్మ కి ఛాన్స్ ఉంటుందా అనేది అక్కడ డౌట్. మరోవైపు కాపు సామాజిక వర్గం సంబంధించిన బాలశౌరికి సంబంధించిన ఆహారంలో ఎలా ఉండబోతుంది, దానికి పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ గా ఉన్నారా లేదా అనేది. అయితే ఫైనల్ గా జనసేన నుంచి ఎవరికి ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ ఎవరు చెప్తే వాళ్ళ పేర్లకి క్లారిటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బీజేపీ నుంచి పురంధేశ్వరి కూడా ఆమె మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు గట్టిగా. ఆమె కూడా తనకున్న పాత పరిచయాలు గతంలో కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తనకున్న ఆ పరిచయాల్ని ఆమె వాడుకుంటున్నారు అనేది కొంత చర్చ అయితే కనబడుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా రేపటికి, ఈ రోజు రాత్రికో రేపటి లోపల కొంత పూర్తి సమాచారం ఏపీ నుంచి ఏ అవకాశాలు ఉన్నాయి, ఏంటి, ఎవరెవరికి ఉంటాయి అసలుకి. అయితే ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఢిల్లీ పరిస్థితుల్లో ఎప్పుడైతే అంటే రేపు నెక్స్ట్ త్వరగా జరగబోయే ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కదా, వాళ్ళకి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంత త్వరగా ఇప్పుడు ఏం లేవు కాబట్టి మార్పులు జరిగినా 1-2 చెప్తే పెద్దగా జరగబోవు అనేది ఉద్దేశం. సెంట్రల్ లో కొంత నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేది కొంత మనకి కనబడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా
ఓవరాల్ దీంట్లో మార్పులు చేర్పులు అయితే కొంచెం సీనియర్లు చాలా మందికి ఈసారి పదవులు ఉండవు. అన్నిటికీ వాళ్ళ సీనియర్లందరినీ కూడా పార్టీ బలోపేతం కోసం వాడుకోబోతున్నట్టుగా మోడీ ముందుగానే హింట్ ఇచ్చారు అనేది మనకి అర్థమవుతున్న పరిస్థితి మనవచ్చు. రైట్. సో ఈ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇటు ఇంకోవైపు సహాయ మంత్రులు కూడా ఉన్నారు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో. సో వాళ్ళ శాఖల మార్పు ఏదైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు పార్టీకి ఒకటి చొప్పున ఇచ్చిన బీజేపీ పురంధేశ్వరి డిమాండ్ చేస్తున్నారు, జనసేన నుంచి ఒకరు అడుగుతూ ఉన్నారు, టీడీపీ నుంచి శాఖ మార్పు ఉండబోతుంది. అంటే 3 కేంద్ర మంత్రి పదవులు దాంట్లో దక్కబోతున్నాయి. ఎవరికైనా సహాయ మంత్రి కేటాయించే అవకాశం ఉందా? ఉన్నటువంటి సహాయ మంత్రులు ఏదైనా మార్పులు జరగవచ్చా? అంటే మనకి బేసిక్ గా నేను ఇందాక చెప్తాను కదా, అంటే మనకి అంత పెద్ద మనం ఇంత ఇంపార్టెన్స్ ఇంత ప్రస్తుతం మనకి ఉండకపోవచ్చు అనేది ఒక జనసేనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. జనసేనతో మోడీ నేరుగా మొన్న ఇంటికి వెళ్ళి మాట్లాడడం తర్వాత ఈయన కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా దీని మీద కొంత చర్చ జరిపారు అనేది మనకి కనపడుతుంది. మిగతా స్పీడ్ గా శాఖలు మార్పు అయితే ఉంటాయి కానీ బట్ కొత్త వారికి ఏదైనా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది. బట్ కొంత రేస్ లో అయితే చర్చ జరుగుతూ ఉన్నాయి. చూడాలి ఈ మధ్యాహ్నానికో సాయంత్రానికో లేదు రేపటి లోపల దీనికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయా, ఎలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనే అంశం మీద కొంత చర్చ రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా కేంద్ర మంత్రివర్గంలోకి మార్పులు తథ్యం. 15వ తేదీన ఈ మార్పులు ఉండబోతున్నాయి. ఇప్పటికే అన్ని రకాలుగా సమాచారం అందించారు ఆయా శాఖలకు సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా. ఎవరైతే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారో లేకుంటే కొత్తగా ఎవరికైతే అలాట్మెంట్ ఉంటుందో ఆ రకంగా అందరూ కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. 15వ తేదీన ఈ కేంద్ర కేబినెట్ సమూల ప్రక్షాళన ఉండబోతోంది. అయితే ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు శాఖ మార్పు ఉండే అవకాశం ఉంది. పురంధేశ్వరి తనకు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అటు జనసేన నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు, లింగంనేని అండ్ బాలయోగి. ఇద్దరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో కమ్మ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నారు లింగంనేని అండ్ కాపు సామాజిక వర్గం నుంచి బాలశౌరి రేసులో ఉన్నారు. అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కోటాల కింద బాలయోగి కుమారుడు హరీష్ కూడా రేస్లో ఉన్నారు. సో మరి దీంట్లో ఎవరు దక్కుతుందో చూడాలి. ఇంకోవైపు కీలక శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉంది. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి పలు రాష్ట్రాల్లో. కాబట్టి ఆ రాష్ట్రాలకు కొంత ఈ కేంద్ర కేబినెట్లోకి అవకాశం ఇస్తారన్నట్టు తెలుస్తోంది.